నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కృష్ణరాజు గారి కెరీర్లోనే ఒక ల్యాండ్ మార్క్ సినిమా భక్త కన్నప్ప ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ తరానికి కూడా ఇప్పుడు చూసినా కూడా ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ లా ఉంటుంది. సో ఈ సంవత్సరానికి భక్త కన్నప్ప రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు పూర్తిగా వస్తుంది ఈ జూలై 2వ తారీఖుకి. సో ఈ సినిమా నేపథ్యం ఏంటి, అప్పుడు ఎవరు నిర్మించారు, ఈ చిత్ర విశేషాల గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. అంటే ఈ చిత్ర విశేషాలు అంటే చాలా ప్లస్లు మైనస్లు రెండు ఉన్నాయి ఈ సినిమాకి. అంటే వాస్తవానికి కృష్ణరాజు గారు సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ అని చెప్తారు, కానీ నిజానికి ఆ గోపీకృష్ణ అనే టైటిల్ ఆయన ఇంకో చోట నుంచి తీసుకొచ్చారు. ఓకే. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే కృష్ణవేణి అని ఒక సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన అంతకుముందు. చేగుండి హర్రామ్ జోగయ్య గారు, చలసాని గోపి ఆ సినిమాకి నిర్మాతలు. వాళ్ళు కృష్ణరాజుని భాగస్వామిగా తీసుకుని ఆ సినిమాని మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో చాలా గ్రాండియర్గా తీశారు. అప్పుడు పెట్టుకున్నటువంటి ఇది బ్యానర్, అది గోపీకృష్ణ మూవీస్ అని పెట్టిన తర్వాత ఈయన భాగస్వామిగా ఉన్నాడు. సినిమా చాలా పెద్ద హిట్ అది కృష్ణవేణి. అది కన్నడ రీమేక్, కన్నడలో వచ్చిన సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. అది బాగా ఆడింది, జనాలకు బాగా కనెక్ట్ అయింది. కృష్ణరాజు ఇమేజ్ని పెంచిన సినిమాల్లో అదొకటి. ఆ తర్వాత తను ఈ ప్రాజెక్ట్ చేయాలి అని అనుకున్నాడు, కన్నప్ప ప్రాజెక్ట్ చేయాలి అంటే. ప్రతి హీరోకి తనలో ఉన్నటువంటి బలాలు ఇవన్నీ ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఒక సినిమా తను సొంతగానే తీసుకుంటాడు. అది ఎన్టీ రామారావు గారు అదే చేశాడు, నాగేశ్వరరావు గారు అదే పని చేశాడు, అలా కృష్ణ గారు అదే పని చేశాడు, అల్లూరి సీతారామరాజు ఆ యాంగిల్లోనే తీశాడు. ఆయన మోసగాళ్ళకు మోసగాడు అందుకోసమే తీశాడు. ఆ పద్ధతిలోనే తను కూడా ఒక సినిమా చేయాలి అనుకుని ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది అని వెతుకుతుండగా ఆయనకి కన్నప్ప అయితే బాగుంటుంది అని అనిపించింది. యాక్చువల్గా కన్నప్పకి మాతృక ఉంది. కాళహస్తీశ్వర మహత్యం అనే పేరుతో రాజ్ కుమార్ గారు తీశాడు, కన్నడ రాజ్ కుమార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు చేసినటువంటి కాళహస్తీశ్వర మహత్యం అనే సినిమాని పునాదిగా తీసుకుని ఈ సినిమాకి లైన్ వేయాలి అని అనుకుని మధుసూదన్ రావు గారిని కలిశాడు. మధుసూదన్ రావు గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి అక్కడి నుంచి సినిమాల్లోకి వెళ్ళాడు. ఆయనలో కొంచెం ఆ లక్షణాలు ఎక్కువ ఉండేవి. ఆయన ఏ సినిమా తీసినా కానీ కొంచెం ఆ భావజాలాన్ని ఎక్కడో చోట నడిపేవాడు. అలా భక్త తుకారాం అనే సినిమా మీద ఒక విమర్శ ఉంది ఇప్పటికీ. అంటే సంఘ్ పరివార్ ఇప్పటికీ ఆ సినిమా గురించి కామ్రేడ్ తుకారాం అని మాట్లాడుతూ ఉంటారు. అలా ఆయన దీన్ని కామ్రేడ్ కన్నప్పగా మార్చడానికి స్కోప్ ఉంది అని అనుకున్నాడు. అనుకుని ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్లో ఆయన అభ్యుదయ రచయితలు ఒక రచయితను తీసుకొచ్చి పెట్టాడు, అరసం. అభ్యుదయ రచయితల సంఘంతో యాక్టివ్ కనెక్టివిటీ ఉన్నటువంటి మధుసూదన్ రావు గారు, బొల్లిమంతు శివరామకృష్ణ గారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి స్క్రిప్ట్లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఆదివాసీల మీద యువతల సమాజం జరుపుతున్నటువంటి దాడులు, ఆ నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఎలా సంఘటితం అయ్యారు అని ఒక రకమైనటువంటి ఒక హిడ్మా క్యారెక్టర్ లాగా కన్నప్ప క్యారెక్టర్ని డిజైన్ చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇది జరుగుతోందో కృష్ణరాజు గారికి కొంచెం భయం వేసింది, ఇదేదో తేడాగా పెడుతోంది అని డౌట్ వచ్చి ఆయన నేరుగా మధుసూదన్ రావు గారిని అడిగాడు, అయ్యా అది ఒక భక్తుడి కథలాగా ఉంటుంది కదా, మీరు దీనిలోకి చాలా ఎలిమెంట్స్ పట్టుకొచ్చేస్తున్నారు, ఇది ఎక్కడో డీవియేట్ అయ్యి జనాల్లో ఆ సెంటిమెంట్తో థియేటర్కి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తోంది నాకు, ఏం చేయమంటారు అని అడిగాడు. అడిగితే మధుసూదన్ రావు గారు చాలా పెద్ద హిట్ డైరెక్టర్ ఆయన. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90% సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఏకైక దర్శకుడు ఆయనే. అందుకని ఆయనతో మాట్లాడాలంటే కొంచెం భయపడేవాళ్ళు ఎవరైనా, ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా కానీ. హీరోలని ఒక రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఆయన
చెండుకు తిన్నాడు ఒక రకంగా. శోభన్ బాబు లాంటి వాడిని సెట్లో కొట్టాడు. ఓకే. అది కళ్యాణ మండపం అనే సినిమాలో ఒక డైలాగు, ఈయన ఎక్స్పెక్ట్ చేసిన మాడ్యులేషన్లో రావడం లేదు అని ఒక 5-6 టేకుల తర్వాత వెళ్ళి కొట్టాడు అందరి ముందు. ఓకే. కొట్టి ఇలాగే కొడతాను నువ్వు చెప్పే వరకు, కాబట్టి నువ్వు ప్రాక్టీస్ చేసి రేపు మార్నింగ్ వచ్చి సింగిల్ టేక్లో కంప్లీట్ చేయాలని చెప్పి బెదిరించి చేయించాడు ఆ సీన్. ఓకే. ఆ ధోరణిలో ఉండేవాడు ఆయన. ఆయనకి ఎలా కన్వే చెయ్యాలి అనేది ఒక సమస్య. మొత్తానికి ఈయన నిలబడి చెప్పాడు. ఓకే. చెబితే ఆయన కూడా దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. ఓకే, నీ బిలీఫ్కి భిన్నంగా నేను వెళుతుంటే ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన డబ్బులు అయితే వెనక్కి రావు, ఖర్చు అయినవి. సో నువ్వు ఇంకెవరినైనా డైరెక్టర్ని, ఇంకెవరినైనా రైటర్ని పెట్టుకుంటానంటే నేను నో అబ్జెక్షన్ ఇచ్చేస్తాను. నాకేదో ఈ సినిమా తీసి నిన్ను ఉద్ధరించాలనేటువంటి లక్ష్యం ఏమీ లేదు అని చెప్పేశాడు కరాఖండిగా. అప్పుడు ఆయన బాపు గారిని, రమణ గారిని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి మీరు నాకు ఈ సినిమా చేసి పెట్టాలి అని అడిగాడు. చేద్దామన్నారు. మరి మధుసూదన్ రావు గారి పరిస్థితి ఏంటంటే, లేదు ఆయన దగ్గర నుంచి నేను నో అబ్జెక్షన్ లెటర్ తెస్తాను. వెళ్ళి అడిగితే ఆయన రాసి ఇచ్చేశాడు, నో ప్రాబ్లం అని. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయనకు బాగానే పరిచయం. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసినటువంటి ఎన్టీ రామారావు గారి రక్త సంబంధం సినిమాకి రమణ గారు రైటర్. అప్పటి నుంచి రమణ గారితో ఆయనకి పరిచయం ఉంది. ఈయన ఏమిటో తెలుసు ఆయనకి. సో రమణ బాపులను పెడుతున్నావా, ఇది బాగానే ఉంటుంది, వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టకు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ప్రాజెక్ట్ వదిలేసి. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కాళహస్తీశ్వర మహత్యం లైన్లో అసలు ఆయన రాయించిన స్క్రిప్ట్ ఇన్ టోటల్ పక్కన పడేశారు. పక్కన పడేసి ఆదివాసీ సమాజము, మైదాన ప్రాంతాల వాళ్ళ దోపిడీ, వాళ్ళ తిరుగుబాటు, ఆ ధోరణిలో నడిపాడు ఆయన కామ్రేడ్ కన్నప్పగానే. ఈయన దాన్ని భక్త కన్నప్పగా మార్చారు. మార్చి ఈయన కోరుకున్నది కూడా అదే. అలా కాళహస్తీశ్వర మహత్యం టెంపోలోనే కథని నడిపిస్తూ కొంచెం వేరియేషన్, కొంత అంటే బ్లైండ్ ఫైట్లు ఇలాంటివి కొన్ని ఎలిమెంట్స్ని జొప్పించడం ద్వారా దీనికి కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ఈ కష్టం పడుతున్న టైంలోనే సినిమా బడ్జెట్కి సంబంధించి వీళ్ళు అనుకున్న లిమిటేషన్ దాటి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్న టైంలో ఎలా అంటే ఒక 5 లక్షల వరకు ఈయన హామీ ఉండి ఒక ఫైనాన్సర్ దగ్గర డబ్బులు ఇప్పించాడు కృష్ణరాజుకు, ముళ్ళపూడి వెంకటరమణ గారు. తను హామీగా తనే సంతకం పెట్టి ఇప్పిస్తే అది ఈయన రీపే చేయలే. సినిమా రిలీజ్ అయిపోయింది, హిట్ అయిపోయింది, ఈయన డబ్బులు వెనక్కి ఇవ్వడు. ఆయనకేమో ప్రెజర్ ఎక్కువైపోయింది. చివరికి ఫైనల్గా తను ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు కట్టాడు ఆయన. అది వాళ్ళిద్దరి మధ్య ఒక రిఫ్ట్ అలా ఉండిపోయింది. ఆయన మా కన్నప్ప గారు అని చెప్పి ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు ఆయన. కోతి కొమ్మచ్చి అనే పేరుతో రమణ గారు రాసుకున్న ఆటోబయోగ్రఫీలో కృష్ణరాజు మీద చాలా సెటైర్లు ఉంటాయి. ఇలా వాళ్ళిద్దరూ కలవటం, ఆ తర్వాత కూడా 2 సినిమాలకు పనిచేశారు వాళ్ళు కలిసి. అదొక విచిత్రం. అంటే మన ఊరి పాండవులు సినిమాకి బాపు గారే డైరెక్టరు, జయకృష్ణ ప్రొడ్యూసరు, ఈయన రైటరు, కృష్ణరాజు గారు హీరో. ఆ తర్వాత చిత్రకల్పన బ్యానర్లో రమణ గారు ప్రొడ్యూసర్గా కృష్ణరాజుతో బుల్లెట్ అనే సినిమా తీశారు బాపు గారే. ఆ 2 సినిమాలు ఎలా చేయగలిగాడు అనేది ఒక మిస్టరీ. వీళ్ళు ఎలా చేయించుకున్నారు అనేది. కానీ ఈ ఆర్థిక వివాదం కూడా ఉండేది. దాన్ని ఆయన అందులో రాశాడు కొంత మేరకు కోతి కొమ్మచ్చిలో. మా కన్నప్ప గారు అనే సంబోధిస్తాడు ఆయన కృష్ణరాజుని. మా కన్నప్ప గారు అంతిమంగా కేంద్ర మంత్రి అయ్యాడు, ఇలాంటి వాక్యాలు ఉంటాయి ఆ బుక్లో. సో ఆ వెటకారపు ధోరణితోనే చూసేవాడు ఆయన కృష్ణరాజుని. అంతకుముందు బుద్ధిమంతుడు అనే సినిమాలో అతను విలన్ క్యారెక్టర్ చేశాడు, నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడులో. ఆ సినిమాకి రమణ గారే ప్రొడ్యూసరు. కాబట్టి అలా కృష్ణరాజు వాళ్ళకి మొదటి నుంచి పరిచయం. రెండోది గోదావరి జిల్లాలో వాడు, అదొక లింకు. అలా రకరకాలుగా ఆయన వీళ్ళతో అసోసియేట్ అయ్యి వీళ్ళ ద్వారా డబ్బులు పుట్టించి వాడుకుని ఆ డబ్బులు రీపే చేయక వాళ్ళని సఫర్ చేసి ఆయన ఇల్లు అమ్ముకునే పరిస్థితికి దారితీసి ఆయన ఇల్లు అమ్మేసి బాపు గారి ఇంటి మీదకి చేరాడు. బాపు గారు చాలా ఎగిరెగిరి పడుతూ డబ్బులు సంపాదించారని చెప్పి ఇల్లు కట్టాడు, ఇప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చి పైన ఉంటున్నాడు అని చెప్పేవాట.
ఎవరితోనైనా. అది కూడా అదే కన్నప్ప చేసినటువంటి తీవ్రమైన గాయం ఓకే ఓకే రమణ గారికి. అలా కానీ చాలా మంచి విజయం సాధించింది ఆ సినిమా అన్ని విధాలుగా. అంటే ఒక రకంగా ఆ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు టెక్నీషియన్స్ అందరూ. విఎస్ఆర్ స్వామి గారి కెమెరా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పాటలు సత్యం గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. యాక్చువల్గా ఆదినారాయణరావు గారితో చేయించాలని అనుకున్నారు. ఆదినారాయణరావు గారికి ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు సత్యం గారు పూనుకుని ఆ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ చాలా వాల్యూ యాడ్ చేసింది సినిమాకి. ప్రతి పాట హిట్. అంటే ఆకాశం తుంచాలా, నెలవంక తుంచాలా, ఇలా ఒక పాట ఉంటుంది. అది చాలా బిగ్ హిట్ అది. అలాగే శివుడి మీద వచ్చేటువంటి భక్తి పాటలు కూడా బాగా విజయం సాధించాయి. జనాలు విపరీతంగా పాడుకునేవారు. శివ శివ శంకర్ అది కూడా అదే. సత్యం గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆ సినిమాకి. డైలాగులు రాసినటువంటి రమణ గారు, అలాగే శివుడి క్యారెక్టర్ చేసిన బాలయ్య గారు. బాలయ్య గారు అంటే శివుడు, శివుడు అంటే బాలయ్య అనే ఒక వాతావరణం తీసుకొచ్చిన సినిమా అది. మరిన్ని పాత్రలు చేశారు ఆయన. శివుడు అనగానే బాలయ్య గుర్తొస్తాడు. శివుడు అనేవాడు బాలయ్య లాగా ఉంటాడు. కాదంటే గనక దక్షయజ్ఞంలో ఎన్టీ రామారావులో ఉంటాడు. ఇది పరిస్థితి. అంటే రామారావు గారు ఆ 2 సినిమాలు తప్ప శివుడి వేషం వేయలే. ఆయనకు ఒక సెంటిమెంట్, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు ఆయన దక్షయజ్ఞం చేస్తున్న టైంలో. అందుకని శివుడి వేషం వేయొద్దు అనుకుని వేసేవాడు కాదు ఆయన. ఉమాచండి, గౌరీ శంకరుల కథ, అలాగే దక్షయజ్ఞం, ఆ 2 సినిమాలే చేశాడు ఆయన శంకరుడి పాత్ర. బాపయ్య గారు, ఈయన బాలయ్య గారు అద్భుతంగా కుదిరాడు ఆ క్యారెక్టర్. అలాగే ముదిగొండ లింగమూర్తి గారు చేసినటువంటి క్యారెక్టర్ అక్కడ ఆ సినిమాలో కాళహస్తీశ్వర మహత్యంలో ఆయన చేసిన క్యారెక్టర్ని ఇక్కడ రావుగోపాలరావు గారితో చేయించుకున్నారు. అది కూడా బాగా పండింది, జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా నడిపారు ఆర్గానిక్గా. కథలు ఆ పాత్రల ద్వారా వాటి సంభాషణల్లోనే ఎంటర్టైన్మెంట్. కోకోపా అంటాడు ఆయన, సారథి చేసిన క్యారెక్టర్ రావుగోపాలరావు కొడుకు పాత్ర. కోకోపా అంటే ఏమిటి అంటే చెప్పడు, చివరిలో చెప్తాడు కోయి పిల్లకు కొత్త పాఠాలు అని. ఇలాంటి మ్యాజిక్లు అవన్నీ ఉన్నాయి సినిమా నిండా. అలా ఎంటర్టైన్ చేశారు. అలాగే థియేటర్ని ఎమోషనలైజ్ చేశారు. జనాలను విపరీతంగా కనెక్ట్ చేసుకున్నారు డైలాగుల పరంగాను. అలాగే బాలయ్య గారి క్యారెక్టర్కి, శివుడికి ఒక డైలాగ్ రాశాడు రమణ గారు. శివుడికి ఏదో 3వ కన్ను ఉంటుంది ఇవన్నీ మాట్లాడతారు, కానీ 3వ కన్ను ప్రతి ఒక్కడికి ఉంటుంది. 3వ కన్ను అంటే ఏమీ కాదు, అంతర్దృష్టి. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే 3వ కన్ను. థర్డ్ ఐ అనేది విడిగా ఉండదు. కాబట్టి ఆ 3వ కన్ను ప్రతి ఒక్కడికి ఉంటుంది. అది కనిపెట్టరు, దాన్ని ఓపెన్ చేసుకోరు. అది వాడని విండోలాగా ఉండిపోతుంది. అందుకని దాన్ని వాడితే చాలా ఉపయోగాలు ఉన్నాయి అని ఒక మంచి డైలాగ్ రాశాడు శివుడికి. అలా సెన్సిబుల్ డైలాగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆ సినిమాలో. వాటన్నిటి వలన సినిమాకి ఒక కనెక్టివిటీ వచ్చింది ఆడియన్స్తో. అన్ని వర్గాల ప్రేక్షకులకి అద్భుతంగా కనెక్ట్ అయ్యి థియేటర్లకి రప్పించిన సినిమా అది. చాలా అరుదైన విజయం సాధించిన సినిమా భక్త కన్నప్ప. కృష్ణరాజు గారి కెరియర్లో అప్పటికి అది బిగ్గెస్ట్ హిట్ గానే చెప్పాలి. అలాగే కృష్ణ గారి సినిమా జీవితంలో అల్లూరి సీతారామరాజు ఏ ముద్ర అయితే వేసిందో అదే ముద్ర భక్త కన్నప్ప కృష్ణరాజు గారి కెరియర్ మీద వేసింది. నటుడిగా ఈయన్ని అద్భుతంగా ఎలివేట్ చేసిన సినిమా కూడా భక్త కన్నప్పే. ఇప్పటికీ కృష్ణ అంటే అల్లూరి సీతారామరాజు, కృష్ణరాజు అంటే భక్త కన్నప్ప, నాగేశ్వరరావు అంటే దేవదాసు, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. రామారావు గారికి 10-15 ఉంటాయి. అయినప్పటికీ ఇప్పటికీ రామారావు అనగానే దానవేరు సూరకర్ణ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కువ ఆ పోస్టర్లే ఎక్కువ మనకు దర్శనం ఇస్తాయి కాబట్టి నిజానికి ఆయన భూకైలాస్ సినిమా చెప్పుకోవచ్చు, సతీ సావిత్రి చెప్పుకోవచ్చు. ఆయన కీచకుడిగా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అలా ఆయన సీతారామ కళ్యాణంలో రావణ పాత్రలో కనిపించినప్పుడు, భూకైలాస్లో రావణ పాత్రలో కనిపించినప్పుడు చాలా భిన్నంగా ఉండేవాడు. అందుకని ఈ సినిమాకి సంబంధించి, ఈ కన్నప్పకి సంబంధించి మొదట మధుసూదన్ రావు గారు వెళ్ళిపోవటము, తర్వాత రమణ గారు, బాపు గారు బాధ్యత భుజానేసుకోవటం, సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ఫైర్ కాకూడదు అని వాళ్ళు అనుకున్నారు. అలాగే జరిగింది.
ఓకే. వాళ్ళు ఏం తీశారో అలాగే రిలీజ్ చేశారు, జనాలు ఆదరించారు, భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పటికీ ఒక మధుర స్వప్నమే ఆ సినిమా. ఓకే. ప్రతి క్యారెక్టర్ని చాలా రూటెడ్గా డిజైన్ చేశారు రమణ గారు. ఓకే. ఆయన కష్టం ఉంది సినిమా నిండా కనిపిస్తుంది, ఓకే. రమణ గారి కష్టం. అందుకని ఇది తెలుగు వారి సినిమా జ్ఞాపకాలలో చాలా అద్భుతమైన జ్ఞాపకం భక్త కన్నప్ప. సో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది అవును. ఈ చిత్రం. ఏం కాదు, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా అలాగే ఉంటుంది ఆ సినిమా. ఏం పెద్ద తేడా లేదు. క్లాసిక్ గా ఇది మిగిలిపోతుంది. కల్ట్ క్లాసిక్. ఓకే. చాలా చక్కగా వివరించారు సార్. చాలా తెలియని, ఈ తరానికి తెలియని చాలా ఫైన్ డీటెయిల్స్ కూడా మీరు చెప్పారు. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.